అందరికీ జాతకాలు చెప్తారు. అంటే ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తది ఈజీగా. మరి మీ జీవితంలో ఇలా జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలకి నా జీవితం అలా అందరికీ తెలిసేలాగా జరుగుతుంది, నేను యూట్యూబ్‌లో ఫేమస్ అవుతాను అని మీకు ముందే తెలిసిందా? చిన్నప్పటి నుంచి నాకు ప్రయత్నం లేకుండా నాకు ఆ విజువలేషన్ వచ్చేది. హ్మ్. నేను గొప్పవాడైనట్లు, ఎంతోమందికి తలలో నాలుకగా తిరుగుతున్నట్లు, ఎంతోమందికి ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపుతున్నట్లు, నన్ను అనుసరించి ఎంతోమంది నన్ను గౌరవిస్తున్నట్టు నాకు చిన్నప్పటి నుంచి విజువలేషన్ వచ్చేది. హ్మ్. గొప్ప గొప్ప ప్రపంచ స్థాయి మేధావులంతా కూడా చెప్పింది విజువలైజేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని చెప్పారు. అవునవును. అవును. థాట్ కాదు, ఆలోచన కాదు, విజువలైజేషన్. మనం ఎలా బతకాలనుకుంటున్నామో ఆ ఆలోచనలోకి వెళ్ళి జీవించడం. హ్మ్. నేను ఎన్నోసార్లు అలా ఆలోచించి ఏదో శబ్దం వస్తే ఉలిక్కి పడిలేసాను. అరే మనం ఈ లోకంలో లేము, ఎక్కడో ఉన్నాము. ఇంతసేపు మనం ఊహించింది ఆ స్థాయి మనకు వచ్చి నేను అలా ఉన్నట్టు అది ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడే అది మెటీరియల్ అవుతుంది, హ్మ్. అది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు. కాబట్టి అటువంటి ఆలోచనలు నాకు స్ట్రాంగ్గా వచ్చేవి. దానికి అనుగుణంగా నేను ఎంతోమంది జ్యోతిష్యులను సంప్రదించి నేను జ్యోతిషుడు అవుతానా అని పరిశీలన చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ నాకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఖచ్చితంగా నీకు ఆ బలం ఉంది, నువ్వు వేరే పని చేస్తే సక్సెస్ కావు, హ్మ్. జ్యోతిషం చెప్పాల్సిందే, నీ జాతకంలో అది ఉంది అనే వరకు నాకు హామీలు ఇచ్చారు. హ్మ్. నేను దాన్ని ఫార్ములాస్ బైలా గైడ్స్ తీసి పరిశోధించి చూసి నిర్ధారణ 1కి 100 సార్లు నిర్ధారించుకున్నాను. హ్మ్. ఈ ప్రయాణం ఏమైంది, ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటి ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైంది. యూట్యూబ్ ఛానల్లో నేను నంబర్ ఆఫ్ అస్ట్రాలజిస్టులను చూస్తూ ఉంటాను, వాళ్ళు చెప్పేటువంటి విధానాలను గమనిస్తూ ఉంటాను. హ్మ్. ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ విధానాలన్నింటినీ నేను పుస్తకాల రూపంలో, కొంతమంది వ్యక్తుల పరిచయంతో, డిస్కషన్లోను, నా వ్యక్తిగత పరిశోధనలోను, ప్లస్ యూట్యూబ్ మాధ్యమాల్లోనూ అన్నిట్లో చూస్తూ వచ్చాను. నాకు తమిళనాడు అందుబాటులో ఉందని మొదటే చెప్పాను. హ్మ్. నాకు తమిళ్ చదవడము, మాట్లాడడం 2 వచ్చు నాకు. హుహు. తమిళనాడులో ఉన్నటువంటి జ్యోతిష్ విధానాలేంటి, కేరళలో ఉన్నటువంటి జ్యోతిష్ విధానాలేంటి, దక్షిణ భారత విధానాలేంటి, ఉత్తర భారత విధానాలేంటి, మన రాష్ట్ర పరిస్థితుల్లో ఉన్న విధానాలేంటి, హ్మ్. ఏ సిద్ధాంతం ఏం చెప్తా ఉంది, ఫైనల్గా నేను ఒక కన్క్లూషన్కి వచ్చి సులభ రీతిలో సామాన్య నుంచి అసామాన్యుల వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, వారికి తగిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఖర్చులు లేకుండా, ముఖ్యంగా నవరత్నాలని, యంత్రాలని, హోమాలని, 3 నెలలు ఆలయాలు చుట్టాలని, హ్మ్. ఇంకేదో ఖర్చులతో కూడుకున్నటువంటి పరిహారాలు కాకుండా ఎవరైనా సులభంగా చేసుకోగలిగినటువంటి పరిహారాలు, ఖచ్చితంగా పనిచేసే పరిహారాలు మనం అందివ్వాలనే ఒక తపనతో అన్నిటినీ వడపోసి నా అనుభవంతో నేను రంగరించి తయారు చేసినదే ఈ తంత్ర జ్యోతిష్యం. హ్మ్. కాబట్టి నా ప్రయాణంలో నేను ఎదుర్కొన్నటువంటి కష్టాలు నాకు మాత్రమే అర్థమవుతాయి, అవును. నేను వాటిని కూడా చెప్పలేను. హ్మ్. అది భావానికి సంబంధించింది. భావం అంటే నా యొక్క అనుభూతికి, ఆ అనుభవానికి సంబంధించిన విషయం అది. వాటిని మాటల రూపంలో నేను చెప్పలేను. అంటే నా సంపాదన నేను పుస్తకాలకే సగం పెట్టానేమో అనే విధంగా నేను పుస్తకాలు కొన్నాను. హ్మ్. అందులో ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు, జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి ఎన్నో కొన్నాను. ఈ మధ్యకాలంలో ఒక 100-20 కేజీలు అమ్మాల్సి వచ్చింది నేను చదివిన పుస్తకాలు. అవి ప్రింటింగ్ ఎగిరిపోతున్నాయి, పేపర్ని తినేస్తూ ఉంది, హ్మ్. అవి రంగు మారిపోతున్నాయి, అచ్చు కూడా ఎగిరిపోతూ ఉంది. వాటిని ఇంకా నేను కాపలా కాలేను. వాటిని మళ్ళీ నేను తీస్తే కూడా కొంచెం చినిగిపోతున్నాయి. హ్మ్. ఆ దుస్థితికి వచ్చినప్పుడు వాటిని నేను ఇంకా అమ్మవలసొచ్చింది. అంతే ఇచ్చేసాను అంతే. హ్మ్. ఇంకెవరికైనా ఇస్తే ఉపయోగపడేవి కావు, పాటల పుస్తకాలు ఏం కావు అవి, అవును. తీసుకునే వాళ్ళు లేరు. కాబట్టి దాన్ని నేను తీసేశాను. తీసేసి నా నేను నేర్చుకున్న కృషికి తగినటువంటి ఈ జ్యోతిష విజ్ఞానాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలకు అపారంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు నేను 1% కూడా సబ్జెక్ట్ ఇంకా చెప్పలేదు. హ్మ్. ఇప్పటి వరకు నేను తెలియజేసినటువంటి నా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానము 1% కూడా నేను ఇంకా చెప్పలేదు. హ్మ్. ఇంకా 100% చెప్పాలంటే ఒక్క రోజులో చెప్పలేము. హ్మ్. ఇంకా 100% ఉంది సబ్జెక్టు. కాబట్టి ఇప్పటికీ నాకు ఎంతోమందిగా నన్ను ప్రతి ఒక్కరూ ఆదరించారు. హ్మ్. ఇక్కడ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ విధానంలో నేను ఎవరిని మీ కష్టాలంటే నేను అడగను, హ్మ్. చెప్పినా నేను చెప్పొద్దని చెప్తాను. అంటే వాళ్ళు చెప్పేసి నాకు మళ్ళీ నేను చెప్పేది ఏముంటుంది. అవును. వాళ్లకు ఏ విషయంలో అనానుకూలత ఉంది, దానికి ఏం చేసుకోవాలి సులభ రీతిలో అని తెలియజేస్తూనే ఉన్నాను. చక్కగా ఆమోదిస్తున్నారు. ఈ ప్రయాణంలో నాకు నా సహధర్మచారి నా భార్య, నా పిల్లలు,
కూడా చక్కగా సహకారం ఇచ్చారు. ఉమ్, ఒక్కొక్కప్పుడు ఈ జ్యోతిష్యంలో నాకు నేను ఎంత కరెక్ట్గా చెప్తున్నానే దానికి ప్రాధాన్యత ఇచ్చి నేను చెప్తూ వచ్చాను, కానీ నాకు వాళ్ళు ఎంత ఇచ్చినారనే దానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉమ్, అంతే. నేను సక్సెస్ కావడానికి నాకు తెలియకుండా నేను చేసినటువంటి నా క్వాలిటీ నాకు దోహదపడింది. ఉమ్, వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలిగినాము అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే నాకు సంతోషం. అవును, అంతే కదా. కరెక్ట్గా చెప్పారండి అంటే నాకు అది ఎంతో ఫీజు ఇచ్చినట్టే. అలా ఫీల్ అయ్యి అలా ఇష్టపడి జ్యోతిషాన్ని నేర్చుకుని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎంతో కష్టపడి ఇష్టపడి నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఉమ్, ఇందులోనే వాస్తుశాస్త్రాన్ని స్టడీ చేశాను, ఇందులోనే నేను ఆధ్యాత్మికత నేర్చుకున్నాను. కాబట్టి నాకు మా అమ్మగారి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం వల్ల ఈ స్థాయిలో నేను ఉన్నాను. మాత్రం అంతకుమించి నాకు దివ్య మంత్రం ఇంకేం లేదు. ఎవరైనా గురువు అంటే నాకు ఆయన ఉపదేశించుంటే ఆయన పేరు చెప్పి నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నాకు ఎవరు లేరు. ఉమ్, గురుగ్రహమే నాకు వ్యతిరేకంగా ఉంది నా జాతకంలో. ఉమ్, అందువల్ల నేను గురువుల దగ్గర వెళ్ళి నేర్చుకోలేకపోయాను. కాబట్టి ఇప్పుడు చక్కగా నాకు మిత్రులు, బంధువులు, మీలాంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎంతో గౌరవిస్తూ ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమ్, అది నాకు అద్భుతమైనటువంటి ఒక మంచి బూస్టప్, ఒక పెట్రోల్ లాంటి ఇంధనంగా నాకు ఉపయోగపడుతుంది. ఉమ్, కానీ ఇంకా నేను చెప్పవలసింది ఇంకా కూడా 1% కూడా కాలేదంటే నేను చెప్పవలసింది ఎంతో ఉంది. ఎంతో ఉంది. అవును. జ్యోతిష్ శాస్త్రం అనేది సృష్టికి ఒక టార్చ్ లైట్, ఒక వెలుగు, ఒక దీపం లాంటిది, ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. ఉమ్, ఎవరికైనా దారి చూపిస్తుంది. ఈ దారి చూపించేటువంటి ఈ శాస్త్రాన్ని నేర్చుకున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందంటే జన్మ ధన్యమైంది అనిపించింది. ఉమ్, మరి నా పూర్వజన్మ సుకృతము, నేను ఆ గతంలో చేసిన సాధన చేస్తుండొచ్చేమో, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి ప్రారంభించాను కూడా ఒకసారి అనుకుంటాను. ఉమ్, అంటే గురువు లేకుండా నేను నేర్చుకోవడం జరిగింది. గురువుగా మా అమ్మకు జ్యోతిష్ శాస్త్రం అయితే తెలియదు. ఉమ్, ఆమెకు సహజమైనటువంటి జ్ఞానం, ధార్మికమైనటువంటి, తాత్వికమైనటువంటి, భక్తి చింతనతో కూడుకున్నటువంటి జ్ఞానం అపారంగా ఉంది ఆమెకు. నాకు అది ఆమె అందించింది. ఉమ్, కాబట్టి నాకు తల్లిని గురువుగా తీసుకున్నాను, నా స్వయం కృషి చేసుకున్నాను. ఇప్పుడు నా వంతుగా నేను నన్ను అనుసరించిన వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. ఉమ్, ఓకే, ఓకే.